హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పేర్లు తెలుసుకోబోతున్నాము. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ బీజేపీ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. బోత్ కాన్స్టిట్యున్సీ నుంచి అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పినపాక కాన్స్టిట్యున్సీ నుంచి పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇల్లందు కాన్స్టిట్యున్సీ నుంచి కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి కున్నమనేని సాంబశివరావు సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భద్రాచలం కాన్స్టిట్యున్సీ నుంచి తేలం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ముత్తా గోపాల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మలక్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మొహమ్మద్ మాజిద్ హుసేన్ ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కార్వన్ కాన్స్టిట్యున్సీ నుంచి కౌసార్ మొహియుద్దీన్ ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోషామహల్ కాన్స్టిట్యున్సీ నుంచి రాజాసింగ్ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చార్మినార్ కాన్స్టిట్యున్సీ నుంచి మీర్ జుల్ఫికర్ అలీ ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రయాన్ గుట్ట కాన్స్టిట్యున్సీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యాకుత్పురా కాన్స్టిట్యున్సీ నుంచి జాఫర్ హుసేన్ ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బహదూర్పుర కాన్స్టిట్యున్సీ నుంచి మహమ్మద్ మబిన్ ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పద్మారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాసియా నందిత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోరుట్ల కాన్స్టిట్యున్సీ నుంచి కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగిత్యాల కాన్స్టిట్యున్సీ నుంచి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధర్మపురి కాన్స్టిట్యున్సీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జన్గాం కాన్స్టిట్యున్సీ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గన్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి యశస్విని మామిడాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గద్వాల్ కాన్స్టిట్యున్సీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలంపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి విజయుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి లక్ష్మీకాంతారావు తోట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో కాటేపల్లి వెంకటరామరెడ్డి బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చొప్పదండి కాన్స్టిట్యున్సీ నుంచి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మానకొండూరు కాన్స్టిట్యున్సీ నుంచి కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాలేరు కాన్స్టిట్యున్సీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధిర కాన్స్టిట్యున్సీలో మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైరా కాన్స్టిట్యున్సీ నుంచి మాలోత్ రామ్దాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మట్టా రాగమయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిర్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కోవ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి యన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జడ్చర్ల కాన్స్టిట్యున్సీ నుంచి జానంపల్లి అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేవరకాద్ర నుంచి గావినోళ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దోర్నకల్ కాన్స్టిట్యున్సీ నుంచి జటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ మురళీ నాయక్ బుక్యా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడ్డం వినోద్ బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి కోకిరాల ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కేపీ వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ములుగు కాన్స్టిట్యున్సీలో దనసరి అనసూయ సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీలో డాక్టర్ కుచ్కుల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీ నుంచి వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నకరేకల్ కాన్స్టిట్యున్సీ నుంచి వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నల్లగొండ కాన్స్టిట్యున్సీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేవరకొండ కాన్స్టిట్యున్సీ నుంచి బాలునాయక్ నేనావత్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జున సాగర్ నుంచి కుందూరు జయవీర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మక్తల్ కాన్స్టిట్యున్సీ నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ నుంచి పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వేద్మబొజ్జు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముద్దోల్ కాన్స్టిట్యున్సీ నుంచి రామారావు పవార్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాన్సువాడ కాన్స్టిట్యున్సీ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నుంచి పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భూదాన్ నుంచి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాల్కొండ కాన్స్టిట్యున్సీ నుండి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామగుండం కాన్స్టిట్యున్సీ నుండి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంతని కాన్స్టిట్యున్సీ నుండి దొద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుండి చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుండి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నుండి నారాయణ రెడ్డి కసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో శంకరయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ నుండి మల్లారెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
లాల్ బహదూర్ నగర్ కాన్స్టిట్యున్సీ నుండి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుండి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుండి అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ నుండి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చేవెళ్ల కాన్స్టిట్యున్సీ నుండి యాదయ్య బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జైరాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి కోనేంటి మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుండి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుండి గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ నుండి సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆందోళ్ కాన్స్టిట్యున్సీ నుండి దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుండి కొత్త ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీ నుండి తానేరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోదాడ కాన్స్టిట్యున్సీ నుండి పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సూర్యాపేట్ కాన్స్టిట్యున్సీ నుండి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుండి మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పరిగి కాన్స్టిట్యున్సీ నుండి తమ్మనగిరి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాండూర్ కాన్స్టిట్యున్సీ నుండి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుండి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వనపర్తి కాన్స్టిట్యున్సీ నుండి తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నర్సంపేట్ కాన్స్టిట్యున్సీ నుండి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పర్కాల్ కాన్స్టిట్యున్సీ నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వర్ధన్నపేట్ కాన్స్టిట్యున్సీ నుండి ఆర్కే నాగార్జున్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆలేరు కాన్స్టిట్యున్సీ నుండి బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భువనగిర్ కాన్స్టిట్యున్సీ నుండి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో క్యాబినెట్ మినిస్టర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.